సో, ఐయామ్ మహేష్ కోనేరు. సో, ఈ డీల్ వచ్చేసి ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ డీల్ అండి. ఆహ్, సో, ఐల్ షేర్ ద డీటెయిల్స్. సో, బేసిక్‌గా ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ అంటే ఏంటంటే, ఒక అసెట్‌ని గ్రూప్ ఆఫ్ పీపుల్ యాస్ ఆఫ్ నౌ మనం ఏంటంటే ఒక 6 పీపుల్‌ని 6 షేర్స్‌గా డివైడ్ చేసే అసెట్‌ని ఒక గ్రూప్ ఆఫ్ 6 పీపుల్‌తో ఒక అసెట్‌ని పర్చేస్ చేస్తున్నాం. సో, అది ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్. అది ఆ ప్లాట్ అనేది ఈ 6 పీపుల్ పేరు మీదే రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది. సో, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వైస్‌గా ఈ గ్రూప్ మీదే రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్‌లో మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే 4 ఇయర్స్ లాక్ ఇన్ ఉంటుంది. సో, మనం ఈ టైమ్ లైన్‌లో ఎంటర్ అయిన మనకి రిజిస్ట్రేషన్ అయిన డేట్ నుంచి నెక్స్ట్ 4 ఇయర్స్ మనం ఒక లాక్ ఇన్ అగ్రీమెంట్ రాసుకుంటాం. ఈ గ్రూప్ ప్లస్ అడిషనల్ అవర్ ఫర్మ్ కలిపి. సో, మనం ఈ 4 ఇయర్స్ దాన్ని రీసేల్ చేయడానికి లేదు. 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్‌లో రీసేల్ చేసి ఎవరి షేర్ పరంగా వాళ్ళు తీసుకొని బయటికెళ్ళిపోతాం. సో, ఇది ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ అంటే. ఈ ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ 4 ఇయర్స్ టెన్యూర్‌లో ఆహ్, ఎవ్రీ 6 మంత్స్‌కోసారి ఈ గ్రూప్‌లో ఫోటోస్, వీడియోస్, కరెంట్ అక్కడ జరుగుతున్న అప్డేట్స్ ఆహ్, ఈ స్టేటస్‌లన్నీ మనం ఇన్వెస్ట్ నుంచి మనం ఆ స్టేటస్‌లన్నీ ప్రొవైడ్ చేస్తాం. సో, అసలు ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్‌కి ఎందుకెళ్తున్నాం? ఎందుకెళ్తున్నామంటే లో టికెట్ సైజెస్ అంటే 15,00,000 లెస్ థాన్ 20,00,000 టికెట్ సైజ్ ఉన్న ఈచ్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్‌తో మాకొస్తున్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఏదైనా కంపెనీస్‌తో టై అప్ అయ్యి ఇన్వెస్ట్ చేయాల్సొస్తుంది. ఆహ్, ఏదైనా కంపెనీస్‌తో టై అప్ అయ్యి ఇన్వెస్ట్ చేయాల్సొస్తుంది. బట్ కంపెనీస్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళు కమిట్మెంట్స్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. ఐదర్ వాళ్ళు చెప్పిన టైమ్‌లైన్ కానీ, రకరకాల ఇష్యూస్ వస్తున్నాయన్నమాట. స్మాల్ టికెట్ సైజ్ తోటి ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయాలంటే, సిటీ నుంచి ఆల్‌మోస్ట్ 50, 60 కిలోమీటర్స్ బయటికెళ్ళి ఎక్కడో ఇన్వెస్ట్ చేయాల్సొస్తుంది. దాంట్లో వచ్చే ఫస్ట్ ప్రాబ్లమ్ ఏందంటే, బిల్డర్ ఆర్ డెవలపర్ ఆళ్ళు డెలివర్ చేయటంలో ఇష్యూస్ వస్తున్నాయి. వాళ్ళ టైమ్‌లైన్ మీట్ అవ్వట్లేదు, లేదా ప్రోగ్రెస్ అనుకున్నంత రావట్లేదు, క్వాలిటీ అనుకున్నంత రావట్లేదు. ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. సో, దీన్ని అవాయిడ్ చేయటానికి మనకున్న ఆహ్, అలాగని చెప్పి సిటీలో కొందాము, సిటీ దగ్గరలో కొందామంటే టికెట్ సైజ్ చాలా ఎక్కువుంటుంది. అంటే 1,00,00,000, 2 క్రోర్స్ అబోవ్ 70, 80 లాక్స్‌లో టికెట్‌లో మనకి హై స్టాండర్డ్ అసెట్స్ దొరుకుతున్నాయి. హై స్టాండర్డ్ అసెట్స్ ఏంటంటే ఇవి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ 20% అనేది మినిమమ్ మెయింటైన్ అవుతుంది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఒక ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ కొనాలంటే అతనికి టికెట్ సైజ్ సరిపోవట్లేదు. 70, 80, 90, 1 క్రోర్ పెట్టి కొంటేనేమో సరిపోవట్లేదు. ఈ ఈ గ్యాప్‌ని మనము ఫిల్ చేయటానికి గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ తోటి ఆ అసెట్ కొనుక్కొని సేఫ్ అండ్ సెక్యూర్ అసెట్ కొని మనం హోల్డ్ చేస్తున్నాం. సో, ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్‌కి వెళ్ళిన మెయిన్ రీజన్ ఇది. స్మాల్ టికెట్ హోల్డర్స్‌కి ఎక్కడో ఊరు బయట కొనుక్కుంటే దాన్ని మనం ఫస్ట్ అసలు బిల్డర్ డెలివరబుల్స్ ప్రాబ్లమ్ వస్తుంది. తర్వాత ఆహ్, రీసేల్ చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది. ఆహ్, ఇప్పుడేదో వాళ్ళు హైప్ చేస్తున్నారు. బూమ్‌లో కొనేస్తున్నాము. బట్ రీసేల్ చేయాలి, అప్రిసియేషన్స్ రావాలంటే చాలా ఇబ్బందవుతుందనమాట. లో టికెట్ వాల్యూస్‌కి. సో, ఈ ఇష్యూకి మన దగ్గరున్న బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, గ్రూప్ ఆఫ్ పీపుల్ మన వరకు గ్రూప్ అయ్యి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందే ఫిక్స్ చేసుకుంటున్నాము. సో, మన ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్‌లో టర్మ్స్ అండ్ కండిషన్స్ 4 ఇయర్స్ లాక్ ఇన్ అని చెప్పి మనం పెట్టుకున్నాము. ఈ 4 ఇయర్స్‌లో ఈ ఫండ్ మనకి ఎటువంటి అవసరం రాదు. కన్ఫర్మ్‌గా ఈ 4 ఇయర్స్ ఈ ఫండ్ మనకు అవసరం లేదు అనుకున్న ఫండ్ మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాము. అలా కాకుండా మనకు మధ్యలో అవసరం వస్తదనుకుంటే ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ లాక్ ఇన్ డీల్స్‌లోకి ఆహ్, రాకుండా ఉండటమే బెటరు. ఆహ్, సో, ఇది ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్‌కి వెళ్ళిన రీజన్స్ అండి. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనం ప్రైమ్ ఏరియాస్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రైమ్ ఏరియాస్ అంటే నెక్స్ట్ 4 ఇయర్స్ అనేది ఎందుకు తీసుకున్నామంటే, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియా ఈ కొండకల్, బానూరు, మోకిల ఈ బెల్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నాము. మీకు ఐల్ షేర్ స్క్రీన్. సో, ఈ ఈ ఈ మ్యాప్ చూస్తే ఈ బ్లూ లైన్ అనేది ఔటర్ రింగ్ రోడ్. సో, ఇక్కడ వరకు దీపిక మ్యాప్ విజిబుల్ ఉందా? క్లియర్‌గా ఉందా? క్లియర్ ఉంది సార్. ఓకే. రైట్. సో, ఈ బ్లూ లైన్ అనేది ఔటర్ రింగ్ రోడ్. ఇది నార్సింగి, ఇది పటాన్‌చెరు. ఇక్కడ ముత్తంగి ఎగ్జిట్ ఉంటుంది.
సో, ఈ నానక్రామ్‌గూడ ఈ ఈ ఏరియా నియోపోలిస్ ఇక్కడికొస్తే వట్టినాగులపల్లి, ఇది కొల్లూరు ఎగ్జిట్, ఇది పాటిగన్పూర్ ఏరియా. ఇది శంకరపల్లి. సో, ఈ పాటిగన్పూరు ఈ పటాన్ చెరువు నుంచి శంకరపల్లి, శంకరపల్లి టు నార్సింగి, నార్సింగి టు పటాన్ చెరువు. దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అని ఎందుకంటారంటే దీని ప్రాక్సిమిటీ టువర్డ్స్ ఐటీ. ఐటీ పీపుల్‌కి మెయిన్ ఏరియా అయిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఈ ఏరియా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఈ ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండటం వల్ల ఈ బెల్ట్‌కి, ఈ ఎగ్జిట్ 2కి చాలా ఫాస్ట్‌గా రీచ్ అవ్వచ్చు. ఈ ఎగ్జిట్ ఇక్కడే 2 ఎగ్జిట్స్ ఉన్నాయి. ఒకటి నియోపోలిస్‌కి దగ్గరలో ఒక ఎగ్జిట్ కొత్తగా ఇది కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. సేమ్ వే ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కి ఒక ఎగ్జిట్ ఉంది. సో, ఇక్కడ 2 ఎగ్జిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ ఎగ్జిట్ తీసుకున్నా లెస్ థాన్ 10 మినిట్స్‌లో మనం కొల్లూరు ఎగ్జిట్‌లో దిగొచ్చు. దిగిన తర్వాత మనకు 2 వేస్ ఉంటాయి. ఒకటి రైట్ ఎళ్తే శేర్లింగంపల్లి, నల్లగండ్ల ఎళ్ళొచ్చు. లెఫ్ట్ ఎళ్తే కొండకల్, మోకిలా ఈ ఏరియాలకి రావచ్చు. సో, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 20 మినిట్స్‌లో ఎట్ ఎనీ డే ఎందుకంటే రోడ్స్ అన్నీ కూడా 120 ఫీట్, 100 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయి ఈ ఏరియాలో. బట్ యాస్ ఆఫ్ నౌ కొన్ని అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. కొన్ని 2031 మాస్టర్ ప్లాన్‌లో ఉన్నాయి. 2031 లోపు ఈ రోడ్స్ అన్నీ ల్యాండ్ అవుతాయి. సో, ఇక్కడ నియోపోలిస్‌లో స్టార్ట్ అయిన ఎంప్లాయీ ఈ పాయింట్ దిగిన తర్వాత రైట్ సైడ్ ఎళ్తే టూ మచ్ కాస్ట్‌లీ ఉన్నాయి ఏరియాస్. లెఫ్ట్ సైడ్ ఎళ్తే అఫోర్డబిలిటీ ఉంది. సో, అఫోర్డబుల్ సెగ్మెంట్‌ని మనం టార్గెట్ చేస్తూ ఈ ఇక్కడ మనం ఈ లేఅవుట్ ఈ ఏరియాననేది సెలెక్ట్ చేసుకున్నాము. ఈ బెల్ట్‌లో ఇప్పుడు మనం ఆల్‌మోస్ట్ ఒక 12 అసెట్స్ వరకు అక్వైర్ చేసాం. ఐడియా సింపుల్. ఏదైనా ఒక అసెట్ సెలెక్ట్ చేసుకొని గ్రూప్ ఆఫ్ 6 పీపుల్‌తో పర్చేజ్ చేస్తున్నాం. 6-10 పీపుల్ దాని టికెట్ సైజ్‌ని బట్టి. సో, ఆ గ్రూప్ మీద రిజిస్ట్రేషన్ చేసి పక్కన పెట్టేస్తాం. సో, ఇప్పుడు పర్టిక్యులర్ ప్రాజెక్ట్ వచ్చేసి బానూర్ విలేజ్‌కి ఆనుకొని ఉంటుంది. ఇప్పుడు బానూర్ విలేజ్‌లో ఇది బానూర్ విలేజ్. ఇది లైఫ్ స్టైల్ డ్రీమ్ హోమ్స్ అని విల్లాస్ కమ్యూనిటీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ డీఎస్ఆర్ వాళ్ళు విల్లాస్ చేస్తున్నారు. సో, డీఎస్ఆర్ విల్లాస్ ఆల్‌మోస్ట్ 6,999 పర్ ఎస్ఎఫ్‌టీ అమ్ముతున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు యాడ్స్ కూడా వస్తున్నాయి. డీఎస్ఆర్ లోటస్ అని. మనం సెలెక్ట్ చేసుకున్న లేఅవుట్ ఇది. ఈ లేఅవుట్‌లో మనకు ఒక 4 ప్లాట్స్ వరకు ఇక్కడ కంటిన్యూయస్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ప్లాట్ చేస్తున్నాము. వన్ బై వన్ ఒక 4 ప్లాట్స్ ఎక్వైర్ చేయాలనేది టార్గెట్. సో, దీని అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది విలేజ్ ఆల్రెడీ కమ్యూనిటీస్ దగ్గరలో ఉంది. ఇక్కడ హౌసింగ్ ఉంది. ఇక్కడ విల్లా కమ్యూనిటీ అవుతుంది. ఇక్కడ గూడా హౌసింగ్ అవుతుంది. ఇక్కడ కొన్ని విల్లాస్ అవుతున్నాయి. హైవేకి దగ్గరలో ఉన్నాము. సో, ఇందులో నెక్స్ట్ 5 ఇయర్స్‌లో 5 ఇయర్స్‌లో హౌసెస్ కట్టుకోవచ్చు. సో, ఇప్పుడు మనం ఈ ప్లాట్ గ్రూప్‌లో కొనుక్కొని 4 ఇయర్స్ తర్వాత రేపు అక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళకి మంచి వాల్యూకి రీసేల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఊరికి దగ్గరలో ఉంది కాబట్టి. అండ్ కనెక్టివిటీస్ వైస్‌గా చూస్తే, ఈ రోడ్ అనేది కొల్లూరు ఎగ్జిట్ నుంచి పాటి వెలిమెల ఏరియా. సో, పాటి వెలిమెల 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఇది. ఈ పాటి వెలిమెలలో మనకి ఫస్ట్ ఇక్కడ నందన్ సెరెనిటీ విల్లాస్ ఉంటాయి. ఆదిత్రి హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. అభినందన వాళ్ళ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కంటిన్యూయస్‌గా మీకు ఇక్కడ కాకతీయ వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ మేఫేర్ వాళ్ళ విల్లాస్ ఉన్నాయి. ఇక్కడికొస్తేనేమో ఆహ్, మేఫేర్ విల్లాస్ ఇది డ్యూక్స్ కౌంటీ. డ్యూక్స్ కౌంటీలో అరౌండ్ 42,000 పర్ స్క్వేర్ యార్డ్ అనేది మార్కెట్ వాల్యూ ఉంది. సో, ఈ 120 ఫీట్ రోడ్‌లో వస్తే మనకి ఇక్కడ లహరి రిసార్ట్స్ వస్తది. లహరి రిసార్ట్స్ తర్వాత బానూర్ విలేజ్ వస్తుంది. సో, ఈ బానూర్ విలేజ్‌లో హెచ్ఎండిఏ అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్ ఆహ్, బ్యాంక్ లోన్స్ కూడా వచ్చిన ప్రాజెక్ట్ ఇది. బట్ ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్‌లో ఏంటంటే 6 పీపుల్ వల్ల మనకి లోన్ అయితే రాదు. మనం సెల్ఫ్ ఫండింగే చేసుకోవాలి ఆ గ్రూప్‌కి. సో, సెల్ఫ్ ఫండ్ ఉంటేనే ఈ ప్రాజెక్ట్‌లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో, ఇది లేఅవుట్. ఇది అప్రూవ్డ్ లీగల్లీ వెరీ క్లీన్ లేఅవుట్ అండి. నెక్స్ట్. సో, ఈ ఏరియాకి కనెక్టివిటీస్ ఇవన్నీ చూస్తున్నాం గదా! సో, మనకి నియోపోలిస్ నుంచి 2 దారులుంటాయి ఫ్యూచర్‌లో. ఇక్కడ నియోపోలిస్ ఎంప్లాయీ ఆప్షన్ 1 ఇక్కడ కొల్లూరు ఎగ్జిట్ ఎక్కి ఇక్కడ దిగి ఇలా రావచ్చు. ఆప్షన్ 2 శంకరపల్లి రోడ్‌లో వెళ్లి మోకిలా నుంచి ఇలా రావచ్చు. సో, ఈ 2 దారుల్లో దారిలో ఏ రోడ్ కంప్లీట్ అయితే ఆ రోడ్‌లో నుంచి వచ్చేయొచ్చు. సో, ఇక్కడ ఇళ్ళకి కట్టే డిమాండ్ ఎక్కువుంటుంది. సో, రీసేల్ ఆప్షన్ ఎక్కువుంటది. అదే ఊరు బయట ఎక్కడో కొనుక్కున్న వాటికేమో రీసేల్స్ ఉండట్లేదు. అది మెయిన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఆహ్
మోస్ట్‌లీ ఇంతేనండి. సింపుల్‌గా ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ డీల్ అంటే, మనము ఊరు బయట కొనకుండా మనకున్న మనీని హై వాల్యూ అసెట్ కొంటున్నాము. హై వాల్యూ అసెట్స్ అడ్వాంటేజెస్ ఎక్కువుంటున్నాయి. లీగల్ ఇష్యూస్ తక్కువుంటున్నాయి. కాంప్లికేషన్స్ తక్కువుంటున్నాయి. రీసేలబిలిటీ ఎక్కువుంటుంది. స్టాండర్డ్ అప్రిసియేషన్ ఉంటుంది. ఇప్పుడు బయట మార్కెట్‌లో మీకు పర్సెంటేజ్ అంతొస్తది, ఇంతొస్తదని కమిట్మెంట్స్ ఉన్నాయి గానీ, బట్ అవేమి ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. డిలేస్ ఉంటున్నాయి. రకరకాల ఇష్యూస్ ఉంటున్నాయి. సో, ఆ ప్రాజెక్ట్స్ అన్నీ పక్కన పెట్టేసి మన వరకు ఆహ్, డిఫరెంట్ ఏరియాస్‌లో ల్యాండ్స్‌ని ఎక్వైర్ చేసుకుంటా వెళ్తున్నాము. ఈ బెల్ట్‌లో నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఆల్‌మోస్ట్ 50, 60 అసెట్స్ మన గ్రూప్ నుంచి హోల్డ్ చేయాలనేది టార్గెట్‌తో చేస్తున్నాము. నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు ఇది గోల్డెన్ ఏరియా. సో, అరౌండ్ దీనికి ఇన్వెస్ట్‌మెంట్ టికెట్ వచ్చేసి 13.5 లాక్ అవుతుందండి ఒక్కొక్క ఇన్వెస్టర్‌కి. 6 మెంబర్స్ ఉంటారు. సో, రిజిస్ట్రేషన్ వచ్చేసి జాయింట్ రిజిస్ట్రేషన్ అవుతది. ఆ ఫార్మాలిటీస్ అన్నీ మీకు టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ గూడా మీరు ఇండివిడ్యువల్‌గా కనెక్ట్ అవ్వచ్చు. ఆహ్, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాము. ఏమన్నా క్వెషన్స్ ఉంటే అడగొచ్చండి. 13.5 లాక్స్‌కి మనకి ల్యాండ్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి? 41 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. 33,000 పర్ స్క్వేర్ యార్డ్ పెడుతున్నాం మనం. 33,000. హ్మ్. సో, ఎంత అప్రిషియేషన్ చూడొచ్చు మనం 4 ఇయర్స్‌లో? 20% ఇయర్ ఆన్ ఇయర్ గ్యారంటీగా ఉంటుందండి. 4 ఇయర్స్ అంటే మనకి 80% నుంచి 100% అప్రిసియేషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 4 ఇయర్స్‌లో 80% నుంచి 100% గ్రో అవుతుంది. హ్మ్. ఇది స్టాండర్డ్ అండి. అంటే హైప్ మార్కెట్ కాదు. ఇల్లు కట్టుకునే ఏరియాలో ఏంటంటే భూమితో కూడా సంబంధం ఉండదు. అప్పున్నా, డౌన్ ఉన్నా ఇల్లు కట్టుకునే ఏరియాలో స్టాండర్డ్ మార్కెట్స్ సేల్స్ నడుస్తా ఉంటాయి. ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయండి? రాజేష్ గారు, రవి గారు ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. ఇది టోటల్ ఏరియా ఎంత అన్నారండి? ఇది ప్లాట్ అండి. ప్లాట్ టోటల్ ఏరియా? ప్లాట్ 246 స్క్వేర్ యార్డ్స్ అండి. ఓకే. 246. 246 స్క్వేర్ యార్డ్స్. ఒక మంచి విల్లా కట్టుకోవడానికి పనికొస్తది ఓకే. ఓకే. ఫ్యూచర్‌లో. సో, మనం ఆ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఆ బిల్డర్‌కి ఇల్లు కట్టుకునే వాళ్ళకి మనం సేల్ చేయొచ్చు. ఓకే. సురేష్ గారు, ఆల్రెడీ మీరు హ్మ్. హలో! యాహ్! మేడం. మీరు ఇంతకుముందు 'మోకిలా 1 అండ్ 2' కూడా మీరు ట్రై చేశారు. సో, దేర్ ఈస్ ఎ ఆపర్చునిటీ ఇప్పుడు. మీకేమన్నా లైక్ క్వెరీస్ ఉంటే అడగండి. సరే దీని రిలేటెడ్ క్వెరీస్ ఏం లేవు. ఆల్రెడీ నేను ఇన్వెస్ట్ చేసినా కాబట్టి ఐడియానే ఉంది మేడం. సురేష్ గారు హాయ్ అండి. హాయ్ సార్. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా! ప్రొసీజర్ అవునండి. అంటే. అవును. యాహ్! ఇప్పుడు ఆ ఏరియాలో యాక్చువల్లీ మేము మళ్ళీ చూస్తున్నామండి. బట్ ఇది ఆ 600 స్క్వేర్ యార్డ్స్ 25,000 అబోవ్ పోతున్నాయి. మీకు ఐడియా ఉండే ఉంటది మార్కెట్‌లో. అవును సార్. 25 అబోవ్ పోతున్నాయి. వెతుకుతున్నాం ఏమన్నా మంచి ప్లాట్ మళ్ళీ దొరుకుతదేమో అని గానీ, కొంచెం జంప్ ఉంది మార్కెట్. అదే. ఓకే సార్. ఓకే. ఓకే సార్. థాంక్స్. థాంక్ యూ. దీనికి ఇన్వెస్ట్‌మెంట్ ఎంత టైంలో చేయాలి సార్? ఇప్పుడు మనకి 30 డేస్ టైమ్ ఉంటదండి. ఓకే. ఒక 1 వీక్ ఎక్స్‌టెన్షన్స్, 10 డేస్ ఎక్స్‌టెన్షన్స్ అయన్నీ లాస్ట్‌లో మనం తీసుకోవచ్చు. ఓకే. 45 డేస్ ఉంటుంది మాకు. సో, 30 డేస్ అనేది టార్గెట్ పెట్టుకొని ఒక 15 డేస్ కొంచెం ఎక్స్‌టెన్షన్స్‌కి పెట్టుకుంటున్నాం. ఇది ఓకే. ఇది ఆల్రెడీ బ్లాక్ చేసి ఉంచారా? లేకపోతే ఇంకా
లేదండి. ప్లాట్ బ్లాక్ చేసాం. వరుసగా 4 ప్లాట్‌లున్నాయి. ఓకే. మనకి ఒక 6 మెంబర్స్ రాగానే ఒక ప్లాట్, ఒక 6 మెంబర్స్ రాగానే ఒక ప్లాట్ అట్లా కంటిన్యూయస్‌గా వెళ్ళిపోతాం. 4 ఓకే. అంటే ప్లాట్స్ ఇది బ్లాక్ చేసాం. ఇది వేరే ఓనర్ పేరు నుండి ఉంటది కదా! అదే అప్పుడు అది. ఇది లహరి రిసార్ట్స్. ఇప్పుడు మనం కొన్నయన్నీ కూడా హరిబాబు గారి దగ్గరే కొన్నామండి. ఓకే. ఓకే. హరిబాబు గారి దగ్గరే ఉన్నాయి ఈ ప్లాట్స్ అన్నీ. ఓకే. సో, వాళ్ళు లహరి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరు మీదే అప్రూవల్స్ అన్నీ అదే తెచ్చుకున్నారు. ఇంకెవరికీ రిజిస్ట్రేషన్ కాలేదు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ మనకవుతది. ఓకే. అంటే మన హ్యాపీ కాయిన్ పేరు మీద అవుద్దా? బీ ఇన్వెస్ట్ పేరు మీద? ప్లాట్ అసలు మన పేరు మీదకి రాలేదండి. ప్లాటు ఓనర్ దగ్గరే ఉంది. ఇన్వెస్ట్ లహరి చేసాక 1 కంపెనీ. మంత్ తర్వాత ఏవండి? 1 మంత్ తర్వాత ఇప్పుడు మనం 1 మంత్ ఇన్వెస్ట్ తర్వాత చేసాక. ఇప్పుడు ఇన్వెస్టర్స్ వస్తారు కదా! గ్రూప్ ఆఫ్ 6 ఇన్వెస్టర్స్. హ్మ్. వీళ్ళ పేరు మీద అవుతది. జాయింట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఓకే. జాయింట్ రిజిస్ట్రేషన్. ఓకే. ఈచ్ 41 స్క్వేర్ యార్డ్స్ అని మనం మెన్షన్ చేసుకొని 6 పీపుల్ పేరు మీద డాక్యుమెంట్ అవుతది. ఓకే. డాక్యుమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 6 పీపుల్ ఇంక్లూడింగ్ బి ఇన్వెస్టర్ మనము లాక్ ఇన్ అగ్రీమెంట్ రాసుకుంటాం. విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఎంట్రీ డేట్ నుంచి 4 ఇయర్స్ వరకు మనం ఓకే. అమ్మకూడదు. 4 ఇయర్స్ తర్వాత అమ్మి ఎవరి షేర్ వాళ్ళు తీసుకుంటాము. ఓకే. ఇది ఇంటర్నల్ 6 పీపుల్ మధ్యలో. 6 పీపుల్ అండ్ అడిషనల్‌గా ఎగ్జిక్యూషన్ మేము 7 పార్టీస్ తోటి అగ్రీమెంట్ చేసుకుంటాం. ఓకే. ఓకే. నేను లాస్ట్ టైమ్ ఒకటి వికారాబాద్ దగ్గర సైట్ అప్పుడు ఆఫర్ ఇచ్చారు. కానీ అది అవ్వలేదు. నాది 4, 5 మంత్స్ మనీ ఉంచేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసారు. అవును సార్. అవును. మీ పేరు నాకు గుర్తుంది సార్. రాజేష్ కుమార్. మీతో నేను మాట్లాడాను గదా! నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా లేదు మాట్లాడలేదండి. నేను జస్ట్ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసారు డబ్బులవి. అదేలెండి. అదేలెండి. అది యాక్చువల్లీ ఇప్పుడు కంపెనీస్‌తో ట్రావెల్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అదే. ఇప్పుడు వాడేదో కమిట్మెంట్ ఇస్తాడు. దాన్ని నమ్మి మేము ఈ కమిట్మెంట్ ఇస్తున్నాము. అదే. అదే రిజిస్ట్రేషన్ అన్నారు. మరి వెయిట్ చేసాం రిజిస్ట్రేషన్ అది అవ్వలేదని మరి అసలు ఆ బ్యాక్ ఇచ్చేసాం. ప్రాజెక్టే ముందుకెళ్ళలేదండి. సో, హుహు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో, దెన్ ఓకే. అట్లాగే మనకు 1, 2 బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాయి. బయట కంపెనీస్ కానివ్వండి, టూ మచ్ ఫార్ డిస్టెన్స్ ఎళ్ళే లేఔట్స్ కానివ్వండి. ఓకే. దెన్ వి డిసైడెడ్ ఓకే. ఇట్లా కాదు. విల్ ఓన్లీ డూ ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ ఇన్ రియల్ ఎస్టేట్. అది స్టాండర్డ్ అసెట్స్. అదే వికారాబాద్ అంటే చాలా దూరం గూడా కదండీ! హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి. అదేనండి. బట్ అదేంటంటే బూమ్ టైమ్‌లో వికారాబాద్ ఎళ్లి కూడా ఇన్వెస్ట్ చేశారండి. కానీ ఇప్పుడు రీసేల్ ఓకే. చేసుకోవడం అది తలకు చాలా కష్టం అవుతుంది. యెస్. అసెట్ కొనటం చాలా ఈజీ అండి. రీసేల్ చేయటం కష్టం. బట్ ఏంటంటే టెంప్టేషన్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్‌లో మనము తక్కువకొస్తుందనో, భూమి ఉంది, అదే. చుట్టూ హైప్ ఉంది, రకరకాల రీజన్స్ తోటి టెంప్ట్ అవుతుంటాం. యెస్. బట్ అవన్నీ గూడా ఒక పాయింట్‌లో ఆపేసుకొని స్టాండర్డ్ మార్కెట్‌కి స్టిక్ ఆన్ అవ్వాల. స్టాండర్డ్ మార్కెట్ ఏంటంటే ఇళ్ళు కడతారా లేదా? నంబర్ ఆఫ్ హౌసెస్ ఇప్పుడు ఎన్నున్నాయి? నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఇక్కడ హౌసెస్ వస్తాయా? నెక్స్ట్ 10 ఇయర్స్‌లో హౌసింగ్ పనికొస్తుందా? రాదా? అనే ఒక ఫ్యాక్టర్ తోటి ముందుకెళ్తున్నాం. ఓకే. సో, నెక్స్ట్ 10 ఇయర్స్‌కి ఇక్కడ హౌసింగ్ వస్తది. సో, మన ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ వస్తది. బట్ స్టాండర్డ్ గ్రోత్ వస్తది. ఇప్పుడు మార్కెట్‌లో చాలా చెప్తున్నారు డబుల్స్ అవుతాయని. కానీ అవన్నీ కాదు. 20% ఇయర్ ఆన్ ఇయర్ అనేది అసలు మినిమమ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు స్టాండర్డ్ మార్కెట్‌లో. యాహ్! ప్రాక్టికల్‌గా అది పాసిబుల్ కాదు యాక్చువల్‌గా. అంతేనండి. అది సేల్‌కి ఆ! నడుస్తున్నాయి. ఇప్పుడు మా పనేంటంటే సేల్ వరకే కాదు గదా! అది ఎగ్జిట్ దగ్గర మాకు ప్రెషర్స్ వస్తున్నాయి. అందుకు యెస్. మేము స్ట్రాటజీస్ మార్చుకొని వి ఆర్ ఓన్లీ గోయింగ్ విత్ స్టాండర్డ్ మార్కెట్. ఓకే. సైట్ విజిట్ చేయాలంటే ఎలా అండి? సైట్ విజిట్ యాక్చువల్లీ సైట్ విజిట్ మీరు దీపికాని కాల్ చేయండి. తను కోఆర్డినేట్ చేస్తారు. ఓకే. ఈ సైట్ విజిట్‌కి 2000 చార్జ్ తీసుకుంటారండి. మీకు యూనిట్ కొనుక్కుంటే అది మీకు రిఫండ్ వస్తుంది. ఓకే. ఓకే. ఎనీ మోర్ క్వెషన్స్ అండి? కేఎల్‌వి కృష్ణ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారనుకుంటా. ఓకే. ఓకే. కొంచెం లేట్ జాయిన్ అయితే రికార్డింగ్ చేయండి. రికార్డింగ్ ఇచ్చేసి యాహ్! బట్ క్వెషన్స్ ఏమైనా ఉంటే మాత్రం అడగండి. యాహ్! బికాజ్ రికార్డింగ్ అందరికి సర్క్యులేట్ అవుతది. క్వెషన్స్ ఉంటే హెల్ప్ అవుతాయి అందరికి. సార్ ఇది హైవే అని చెప్పారు కదా! హైవే ముంబై హైవే ఇది? కాదండి. ముంబై హైవే కాదు. ఇది
ముంబై హైవే అనేది ఇది ముంబై హైవే అండి. పటాన్ చెరువు ఎగ్జిట్ ఉంది గదా! మీకు నా డ్రాయింగ్ ఇది కనిపిస్తుందండి? కనిపిస్తుంది. ఈ బ్లూ బ్లూ లైన్ కనిపిస్తుంది గదా! ఇప్పుడు నేను ఒక యెల్లో డ్రాయింగ్ గీస్తున్నా చూసారా? ఓకే. ఇది బాంబే హైవే. ఓకే. ఓకే. బాంబే హైవే తీసుకుంటే మీకు మార్కెట్ ఇవాళ ఎక్కడ నడుస్తుందో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది సంగారెడ్డి, ఇది పెద్దాపూరు, సదాశివపేట్. సదాశివపేట దాటాక ఆలూరు ఇక్కడ నడుస్తుందండి. ఓకే. ఈ పాయింట్ ఉంది చూసారా? సో ఇప్పుడు ఈ బెల్ట్‌కి వెళ్తే మీకు స్క్వేర్ యార్డ్ కాస్ట్ 18,000, 20,000 చెప్తున్నారండి సదాశివపేట దగ్గర. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ కొనుక్కుంటే నాకు తెలిసి ఇక్కడ ఇల్లు కట్టుకొని ట్రావెల్ చేయటం అనేది అసలు అది ఫీజిబిలిటీ అనేది ఉండదండి. బట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీస్ మార్కెటింగ్ ఖర్చు పెట్టి అమ్ముతున్నాయి. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు. కానీ యూజ్ కేస్ సినారియో ఏంటి అనేది ఎవరికీ తెలీదు. వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు అంతే. అది ఒక హైప్ మార్కెట్‌లో సేల్ అవుతుంది. Yes. సో ఒక సింగిల్ టికెట్ ఇన్వెస్టర్స్ 20 లాక్స్ బిలో ఉన్నాయి అనుకుంటే 10,000 పర్ స్క్వేర్ యార్డ్ అంటే ఇక్కడ నుంచి కూడా ఇంకొక 4, 5 కిలోమీటర్ల హైవే దిగి సైడ్‌కెళ్ళి కొనుక్కుంటున్నారు. బట్ కొంటారు, రీసేల్‌లో ప్రాబ్లమ్ వస్తది. సో ఇప్పుడు ఈ రిఫరెన్స్ చూస్తే మన పాయింట్ ఇదండి. ఓకే. ఇక్కడ నుంచి హైవే అంత దూరం అండి? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఈ పాయింట్ నుంచి కొల్లూరు ఎగ్జిట్ మనకు రిఫరల్ పాయింట్ అండి. ఓకే. కొల్లూరు ఎగ్జిట్ నాకు తెలిసి 10 కిలోమీటర్స్ ఉంటదండి. మీకు యాక్యురేట్ కావాలంటే కూడా మెజర్ చేసుకోవచ్చు. అవుతుంది కదా, అది అప్రాక్సిమేట్. అప్రాక్స్ 10 ఉంటదండి. ఓకే. 10 కిలోమీటర్స్ అది కూడా 120 ఫీట్ రోడ్డు. ఆ రోడ్ కూడా మీకు అంతా ఆల్రెడీ 60 ఫీట్ రోడ్ ఇక్కడ దాకా ఉంది. అండ్ ఈ రోడ్ ఇప్పుడే వేయకుండా ఉంటేనే బెటర్ యాక్చువల్లీ. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా హైప్ వచ్చినా ఉపయోగం ఉండదు. ప్రైజెస్ ఇప్పుడు ఏంటంటే మీడియం సెగ్మెంట్‌లో ఉన్నాయి. మనం ఇప్పుడు 33,000 పర్ స్క్వేర్ యార్డ్ మన దగ్గర కస్టమర్‌కి పడుతుంది. హెచ్ఎండిఆర్ అప్పుడు లేఅవుట్‌లో. సో అక్కడెక్కడికో వెళ్ళి నందికందిలో 20,000 అమ్ముడుపోతుందండి. నందికంది అంటే ఇక్కడ ఉంటది. ఇది పెద్దాపూరు, సదాశివపేట. ఇది నందికంది. నందికందిలో 20,000 పర్ స్క్వేర్ యార్డ్ అండి. టీటీసీపీ అప్రూవ్డ్ వాటిల్లో. 1.5 bundle type का रेटिंग्स. హలో. నమస్తే. ఎవరండి సార్ పేరు? వినయ్ లేడీ అన్మ్యూట్ చేసి వేరే వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. ఓకే. సార్ ఇప్పుడు ఇది మన ఎన్నో ప్రాజెక్ట్ సార్ ఇది? ఎవరండి మాట్లాడేది? కృష్ణ అవును సార్. కృష్ణ గారా? అవును సార్. మనం ఈ బెల్ట్‌లో వచ్చేసి ఇప్పటివరకు ఆల్మోస్ట్ 13 ప్లాట్స్ నుంచి 15 వరకు కొన్నామండి. ఫస్ట్‌లో ఓకే. కొన్నయన్నీ కూడా ఓన్ సర్కిల్స్‌తో కొన్నాము. ఓకే. లైక్ ఇద్దరు కలిపి, ముగ్గురు కలిపి కొనుక్కుంటూ వచ్చాము. ఫ్రాక్షనల్‌లో మన ఫర్మ్ నుంచి ఇది మూడో ప్రాజెక్ట్ అండి. మన ఏది అప్పికైండ్ నుంచా? ఫ్రాక్షనల్ డీల్‌లో ఇది థర్డ్ డీల్. ఓకే. స్టాండర్డ్ అసెట్స్ కొనడం ఇది థర్డ్ డీల్. ఓకే. థర్డ్ డీల్. ఇందులో 4 ప్లాట్స్ ఉన్నాయి. వరుసగా సీరియల్‌గా ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ నుంచి మనం చేసుకుంటూ వెళ్తాం. ఒక్కొక్క ప్లాట్‌కి 6 ఇన్వెస్టర్స్. ఓకే. అది అర్థమైంది. అదే. సార్‌లో 90 lakhs 15 అంటే సుమారుగా అప్రాక్సిమేట్‌గా 15 lakhs కావాలి అంతే కదా సార్? ఏమండి అర్థం కాలేదు సార్. 90 లక్షలు కదా సార్ ప్రాజెక్ట్ వాల్యూ? అచ్చా, ప్రాజెక్ట్ వాల్యూఆ? చెప్పండి. డివైడెడ్ బై 6 అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ వాల్యూ 81 lakhs అండి. 81. 81 lakhs. ఓకే. ఈచ్ ఇన్ 6 షేర్స్ 13,50,000 అవుతుంది. 13,50. 13.5 అవుతుంది. ఓకే. మళ్ళీ దీనికి రిజిస్ట్రేషన్ అవన్నీ ఉంటాయి కదండి? రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయండి. రిజిస్ట్రేషన్ 35,000 అట్లా వస్తుందండి. ఓకే. ఇంకా మళ్ళీ అప్లికైన్ ఛార్జెస్ కూడా ఏమైనా ఉంటాయా? ఇంకేం లేవండి, అన్ని కలిపేయండి. ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. 4 years లాక్ పీరియడ్ అంతే కదా సార్ సింపుల్ గా?
సింపుల్ అండి. 4 ఇయర్స్ హోల్డ్ చేసుకొని, రీసేల్ చేసుకొని ఎవరి షేర్ ఆళ్ళు తీసుకుంటాం అంతే. అంతే. ఒకవేళ అక్కడ మనకు 4 సంవత్సరాల తర్వాత హైప్ వచ్చిందంటే ఏమన్నా అపార్ట్మెంట్‌కి డెవలప్‌మెంట్‌కి ఇచ్చినా గానీ మనకు పర్సెంటేజ్ ప్రకారం అది కష్టం అండి. అపార్ట్మెంట్‌కి ఈ సైటు ఇది ఇండివిడ్యువల్ హౌస్ కట్టేదే. ఎవరైనా ఓకే. ఇండివిడ్యువల్ హౌస్ లేదా డూప్లెక్స్ కట్టుకునే వాళ్ళకి అమ్మటమే. అచ్చా! ఓకే. 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 సైట్ ప్రొవిజన్ ఇంతవరకే. ఓకే. ఓకే. అంటే ఎన్ని ఇండివిడ్యువల్ ఇండ్లు అయితే సార్ ఇప్పుడు ఈ గ్రూప్ ఇందులో? ఇందులో ఇప్పుడు ప్రస్తుతానికి 4 ప్లాట్లు ఉన్నాయండి. ఓహో! తెలిసి 4 ఓకే. ఉన్నాయి వరుసగా. ఒకదాని తర్వాత ఒకటి మన రెస్పాన్స్‌ని బట్టి తీసుకుంటాం. అట్లట్లేదు సార్. ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ 6 లేఅవుట్‌లో కలిసి ఈ లేఅవుట్‌లో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయంటారా? ఈ లేఅవుట్‌లో. ఈ లేఅవుట్‌లో ఆల్‌మోస్ట్ 60 సుమారుగా ఒక ఐడియల్‌గా అంటే 60 ప్లాట్స్ ఉన్నాయి. 60 ప్లాట్ల దాకా ఉన్నాయి. ఓకే. ఓకే. ఇప్పుడు 60 ప్లాట్లలో ఇప్పుడు ఇది చేసేది 4 ప్లాట్లదా సార్ ఇవి? అంతేనండి. మనం తీసుకుంది 4 బ్లాక్ చేశాము. ఓకే. రైట్. ఓకే. అంటే 4 ఇయర్స్ తర్వాత అంటే అప్రాక్సిమేట్ డబుల్ అయితది అనుకోవచ్చు. అంటే మేబీ 80% నుంచి 100% అనేది మన ఎక్స్‌పెక్టేషన్. అవును. 20% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వస్తుందండి ఆ వైపు. అంతే మనము వెళ్ళిపోవాలి. ఇప్పుడు అమీర్‌పేట్ ఒక 2000లో ఎవరు అనుకున్నారు అంత డెవలప్ అయితదని అనుకోలే కదా! అవును సార్. అవును. మేము నల్లగండ్ల కూడా 20,000 ఉండేది సార్ 2015 ఏది? నల్లగండ్ల. అమీర్‌పేట. నల్లగండ్ల. నల్లగట్ల. ఓకే. ఓకే. నల్లగండ్ల ఐ థింక్ 2017 అనుకుంటా. 20,000 ఉండేది. ఇప్పుడు 24కి వచ్చేసరికి 1,00,000 నడుస్తుంది నల్లగండ్ల. కరెక్టే. మన నల్లగండ్లకి చాలా దగ్గరలో ఉంది. మ్యాప్స్‌లో చూసినా కూడా 120 ఫీట్ రోడ్స్ యాక్సెస్ ఉందన్నమాట. ఓఆర్ఆర్ దిగిన తర్వాత నల్లగండ్ల వెళ్ళే డిస్టెన్స్‌లో ఇటొచ్చేయొచ్చు. ఓకే. అట్లా ఆ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇటు అఫోర్డబిలిటీ ఉంది కాబట్టి ఆబ్వియస్‌గా ఇటు మైగ్రేషన్ ఉంటది నెక్స్ట్ 5 ఇయర్స్‌లో. అవునవును. కరెక్టే. ఓకే. ఓకే. బానే ఉంది సార్. నేను చూసినా అన్ని వీడియోస్ చూసినా. అదేలెండి సార్. నేను ఆలోచిస్తా సార్. ఓకే సార్. ఓకే. వెల్కమ్. రైట్. నమస్తే సార్. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మహేష్ గారు. గుడ్ ఈవెనింగ్ అండి. మీ పేరు? నా పేరు ఆర్‌కే అండి. ఓకే సార్. చెప్పండి. ఇది ఫస్ట్ టైమ్ నేను మీటింగ్. ఇంతకుముందు వీడియోస్ చూసాను. చెప్పండి. దీపికతో నేను టచ్‌లో ఉన్నాను. ఓకే ఇది సార్. యాక్చువల్‌గా ఓన్లీ వన్ డౌట్ లాస్ట్‌ది. తను చెప్పిన ప్రాసెస్ అంతా ఓకే. నాకు అర్థమైంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే నాకు ఎగ్జిట్ మీదే డౌట్ అండి. అంటే ఓకే. ఐ నో దట్ అంటే ఇట్స్ ఈవెన్ 2 పీపుల్‌తో ఇన్వెస్ట్ చేసినా కూడా ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లమ్. అంటే కైండ్ ఆఫ్ థింగ్ నేను అమ్మదలుచుకోవట్లేదు. మీరు అమ్మండి ఇలా ఉంటుంది కదండీ జనరల్‌గా. అవును. అవును. సో, ఇప్పుడు ఈవెన్ 6 మెంబర్స్ అంటున్నారు. సో, ఆ ప్రాసెస్ ఒకసారి చెప్తారా? అసలు అంటే ఇప్పుడు మనం 6 మెంబర్స్‌కి కూడా అండి అంటే మీరు మీటింగ్ ఫస్ట్ నుంచి వింటే యాహ్! మీకు వడ్డీలకి తెచ్చుకొని ఇందులో ఇన్వెస్ట్ చేయొద్దు. సర్ప్లస్ మనీ ఉంటేనే పెట్టండి. 4 ఇయర్స్ వెయిట్ చేస్తేనే పెట్టండి అని కండిషన్స్ చెప్పేస్తున్నాం ఒకటి. యాహ్! 2 మనం లాక్ ఇన్ అగ్రీమెంట్స్ రాసుకుంటున్నాం. లాక్ ఇన్ అగ్రీమెంట్‌లో కూడా క్లియర్‌గా 4 ఇయర్స్ తర్వాత మనం అమ్మి క్యాష్ చేసుకుంటాం అని చెప్తున్నాం. లైక్ ఇప్పుడు యాహ్! అపార్ట్మెంట్‌కి డెవలప్‌మెంట్‌కి ఇద్దాము, షేర్స్ కావాలి అంటే కూడా దాన్ని కూడా ఎంకరేజ్ చేయట్లేదు. కాన్సెప్ట్ వెరీ ఫిక్స్‌డ్ అండి. ఈ ఓకే. టైమ్‌లైన్‌లో ఎంటర్ అవుతున్నాము. ఆ టైమ్‌లైన్‌లో ఎగ్జిట్ అయితాం. అంతే. ఓకే. యాహ్! ఇది ఒప్పుకొని రూ. 100 బాండ్ పేపర్ మీద మనం అగ్రీమెంట్ చేసుకొని, ఆ అగ్రీమెంట్ డ్రాఫ్ట్ కాపీస్ ఉన్నాయి. మీకు కావాలంటే నేను చూపిస్తాను. యాహ్! అర్థమైంది. సో, వెరీ ఇప్పుడు క్లియర్‌గా మెన్షన్ చేస్తాం. యాహ్! అట్లాగే మన సీఎఫ్‌పీస్‌తో కూడా ఒకసారి ఎవాల్యూట్ చేసుకుంటాం. మనకు వస్తున్న వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్ ఏంటనేది కూడా. హుహు. అదే. సో, అదే అండి. యాక్చువల్‌గా ఇటువంటి ఎలా ఇంత ఉంటాయంటే కాంప్లెక్సిటీస్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మీరు ఇద్దరు హుహు. కొనుక్కునేటప్పుడు ఏందంటే ఎగ్జిట్ గురించి మాట్లాడుకోరు. ఎగ్జిట్ యాహ్! జనరల్‌గా ఓపెన్‌గా పెట్టుకొని ఎంట్రీ అవుతారు. ఇద్దరు కొన్నా, హ్మ్. ముగ్గురు కొన్నా కామన్‌గా. హ్మ్. అండ్ ఇద్దరు నోన్ పీపుల్ కొంటారు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ హ్మ్. నోన్ పార్టీ మేమొక్కళ్ళమే నోన్ పార్టీ. మిగతా వాళ్ళందరూ అసలింక సంబంధం లేదు. హ్మ్. ఓకే. హ్మ్. సో, లాంగ్ టర్మ్ ఉంచుకునే అవకాశమే లేదు. అందరూ 4 ఇయర్స్ తర్వాత తీసేయాలని అనుకోని ఆ డీల్ ఎక్స్‌ప్లెయిన్ చేసి అగ్రీమెంట్ ఓకే. రాసుకొని ఎంటర్ అవుతున్నాం కాబట్టి అసలు ఆ స్కోపే లేదు.
నో మ్యాటర్ ఆఫ్ వాట్ 4 ఇయర్స్ తర్వాత వీఆర్ గోయింగ్ టు సెల్ ఇట్. నో మ్యాటర్ ఆఫ్ వాట్ 4 ఇయర్స్ తర్వాత ఎగ్జిట్ అవుతాం. యాహ్! అదే. అదే. అంటే ఆ టర్మ్స్ నాకు అంటే ఇప్పుడు జనరల్‌గా ఎలా ఉంటుందంటే ఇంకొన్నాళ్ళు అయితే పెరుగుతది. నేను ఉంచుకుంటాను. నేను బ్యాచ్ ఉంటుంది జనరల్‌గా. సో దేర్ లేదండి. ఈస్ నో పాయింట్ ఆఫ్ అది దట్. మనం యాహ్! అసలు ఆ స్కోపే మనం ఇవ్వట్లేదు కదా! అసలు యాహ్! అగ్రీమెంట్ దట్స్ ఫైన్. పెట్టేస్తున్నాం కదా! యాహ్! అర్థమైంది. ఎగ్జిట్ కూడా అప్పుడు మార్కెట్‌లో ఏజెంట్‌ని పిలిచి వాళ్ళకిచ్చే 1% కమిషన్ ఏదో స్టాండర్డ్ ఉంటది. అది ఇచ్చేసి ది బెస్ట్ ఆఫర్ సెలెక్ట్ చేసుకొని బయటికెళ్తాం. యాహ్! 1% ఆర్ 2% ఉంటుంది. అది స్టాండర్డ్ అండి. మార్కెట్ స్టాండర్డ్‌ని బట్టి ఒక యాహ్! యాహ్! 1% నాకు ఉంటుంది. ఐడియా ఉంది. నేను అది బెరంగూడలో ఇచ్చేసి ఉంటాను. నాకు యాహ్! మనం బయటికొచ్చేస్తాం. యాహ్! అట్లా. అర్థమైంది. యాహ్! ష్యూర్ అండి. థాంక్ యూ మ్యామ్. యాహ్! థాంక్ యూ మనిష్. ఓకే.